అయితే మాకైతే చిన్నతనంలో నాకొక 7 ఇయర్స్ అప్పుడు అమ్మవారు పూనడం జరిగింది. తర్వాత ఈ పూనకము, ఈ దేవుడు రాకముందు ఏందంటే కొన్ని ఆరోగ్యం సమస్యలు, కొన్ని అంటే నాకు 7 ఇయర్స్ అంటే మీరు చూడొచ్చు చిన్న పిల్లలకు చిన్నపిల్ల. అంటే మాకు ఊహ తెలవని వయసు నాకది. అవును. అప్పుడు ఆ వయసులో అమ్మవారు రావడము, హ్మ్. ఇంగ వాక్కు చెప్పడము, నేను ఇట్లా అని జెప్పి ఇంక అప్పటికి ఇంకా నాకు అమ్మవారు పలుకులు ఇవ్వలేదనమాట. ఆహా! అయితే వేరే వాళ్ళ దగ్గరికెళ్తే స్వామి మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి నీడనే ఉంది. ఏం భయపడకండి. ఆరోగ్యం గూడా మంచిగయితది. ముడుపు కట్టండి అన్న ఒక చిన్న మాట చెప్పారనమాట మా డ్యాడీ వాళ్ళకి. ఆ! తర్వాత రూ. 11 ముడుపు కట్టంగానే నా బాడీలో చేంజ్ రావడము. డాక్టర్స్ గూడా వాళ్ళు గూడా మిరాకిల్ వాళ్ళు గూడా ఫీల్ అయ్యి, హ్మ్. అరే! అసలు అంతు పడలేదు. హ్మ్. ఈ హ్మ్. ఏం ఎక్స్‌రేలు తీసినా, స్కానింగ్‌లు తీసినా, ఏ రిపోర్ట్ తీసినా నార్మలే వస్తుంది. అసలు ఆ రోగానికి మందేంది? ఏంది అసల అనేది హ్మ్. వాళ్ళు గూడా కనుక్కోలేకపోయారనమాట. తర్వాత ఈ ముడుపు కట్టిన తర్వాత మంచిగా అయిపోవడం. హ్మ్. మళ్ళా అప్పుడు అమ్మవారు ఆవాహించడము. ఆహా! ఇగ తర్వాత ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చేంజ్ రావడం నా లోపల. ఇగ నాకు వాక్కుధనాలు రావడం. హ్మ్. ఇదే బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి అక్క చెల్లెల గుడికి తీసుకెళ్ళు అని చెప్పడం హ్మ్. అమ్మవారు. ప్రతి ఒక్క అమ్మవారు మైసమ్మ, పోషమ్మ, పోలేరమ్మ అని మన గ్రామ దేవతలు ఉంటారు అవును. గదా! ప్రతి ఒక్క గుడికి తిప్పి అమ్మవార్లకు అక్కడ గుడికెళ్ళంగానే అప్పుడు వచ్చి